నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. సమకాలీన నవ్యాంధ్ర రాజకీయం కొందరికి వినోద క్రీడ, మరికొందరికి ఉద్రిక్త యుద్ధ మైదానం. అర్థం చేసుకున్న వారికి అర్ధ శతాబ్దపు రాజనీతి సారం. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల చిక్కుముడులను అరక్షణంలో విడమర్చి చెప్పగలవారు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల జోలికి వస్తే కళ్ళు తేలేసి కూలబడిపోతారు. తెలుగు సీమ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ సాక్షాత్కరించని, సాధ్యమే కాని అనేక సన్నివేశాలు ఏకకాలంలో వీక్షకులను, ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. నాడీ వ్యవస్థలోని సమస్త నాళాల్లోని రక్తాన్ని దౌడు తీయించే అనేక అంకాలు లిప్తపాటులో జరిగిపోతున్నాయి. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఊహించని విధంగా జరిగిపోయింది. 20 రోజులు గడిచినా బెయిల్ దొరకని స్థితి. సుప్రీం తలుపు తట్టినా ఎదురుతెన్నులు తప్పడం లేదు. జైలు బయట టీడీపీ జనసేన పొత్తును ప్రకటించిన పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్రను కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని తేల్చి చెప్పేశారు. మరోవైపు చంద్రబాబు కుమారుడు టీడీపీ యువనేత లోకేష్కు సైతం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సిఐడి 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చింది. సిఐడి నోటీసులు ఇస్తుందని తెలియగానే ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబుకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభిస్తుందా? నోటీసులు అందుకున్న లోకేష్ రాజమహేంద్రవరం కారాగారంలో తండ్రితో పాటు ఖైదు చేయబడతారా? చంద్రబాబు అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జైలులో బాబుతో భేటీ ముగియగానే బయటకొచ్చి టీడీపీ జనసేన పొత్తుపై విస్పష్టమైన ప్రకటన చేశారు. టీడీపీ జనసేన కలిసే ఎన్నికలకు వెళతాయని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటనపై ఏపీ బీజేపీ వ్యూహాత్మకంగా స్పందించింది. జనసేన ఎన్డీఏలో ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినప్పుడు కొత్తగా తాము చెప్పేదేముందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి. ఏపీలో ఎన్నికల పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందంటూ ముక్తసరి సమాధానంతో సరిపుచ్చారు పురంధరేశ్వరి. సుదీర్ఘకాలంగా ఏపీ రాజకీయ పరిణామాలపై మౌనం పాటిస్తున్న కాంగ్రెస్ హఠాత్తుగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో స్పందించింది. బాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందంటూ సంచలన ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు తెలిసే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని కరాఖండిగా తేల్చి చెప్పారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. టీడీపీ ఎన్ని నిరసనలు చేసినా లాభం లేదని, కేసుల వ్యవహారం న్యాయస్థానాల్లోనే తేల్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు ఆయన. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందా? రఘువీర అన్నట్లు మోదీ, షాలకు తెలిసే చంద్రబాబు అరెస్ట్ జరిగిందా? టీడీపీ జనసేన పొత్తు విషయంలో బీజేపీ ఎందుకు ఎటూ తేల్చడం లేదు? చంద్రబాబు అరెస్టుపై స్పందన ఎందుకు కరువైంది? ప్రాయోజిత నిరసనల కోసం టీడీపీ పాకులాడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా తెలుగునాట ఇంత ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణం ఎప్పుడూ నెలకొనలేదనే చెప్పాలి. ఈ ఉద్వేగభరిత రాజకీయ సన్నివేశాల్లో ఊహకందని నాటకీయత ఉంది, ఉండాల్సినంత సందిగ్ధత ఉంది, కావలసినంత ఉద్రిక్తత దట్టించబడి ఉంది. అయ్యయ్యో, చంద్రబాబును దోమలు కుట్టడమేంటి అనే కంపరపు అతిశయోక్తి మొదలు ఈ వయసులో అరెస్ట్ చేయడమేంటి, మాజీ ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారు అనే విడ్డూరపు ఆశ్చర్యాలు కూడా వినబడుతున్నాయి. నిజమే, చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక రాజకీయ కక్ష సాధింపే ఉంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం, ఎవరూ నిరాకరించలేని సత్యం కూడా. స్కిల్ స్కామ్ అనేది విశ్వామిత్ర సృష్టి అని, అవన్నీ ఆరోపణలే అని అనుకుందాం కాసేపు. రేపెప్పుడో న్యాయస్థానాలు తేల్చాక చూద్దాం. నేతల విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఒకే తరహా వైఖరి ప్రదర్శించాలి. ఆరోపణలు కేసులుగా మారి కోర్టుల పరిధిలోకి వెళ్ళిపోయాయి. సాంకేతికంగా వారెవరికీ ఆయా కేసుల్లో శిక్ష ఖరారు కాలేదు. కాబట్టి అందరినీ ఒకేలా చూడ్డంలో అర్థముంది. ఒకరు అవినీతి సామ్రాజ్యాధిపతి అనే నింద, మరొకరు నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపమనే కితాబు అక్కర్లేదు. న్యాయస్థానాలు తేల్చిన వారే దోషులు, కోర్టు తీర్పులే సత్యాసత్యాలను నిర్ధారిస్తాయని నమ్ముతున్నా, లేదా నమ్మాల్సిన అగత్యాన్ని మన న్యాయ వ్యవస్థ కల్పించింది. కాబట్టి వాటినే నమ్ముదాం. అసలు నిజాలు, కఠోర వాస్తవాలు, అక్షర సత్యాలు జనశ్రుతి నుంచి రద్దు కావు. కాబట్టి ఇప్పటికిప్పుడు చరిత్రకు జరిగే అపకారం ఏమీ లేదు. సామాజిక జీవితంలోని మౌఖిక చరిత్ర అన్నింటినీ నమోదు చేసి తీరుతుంది.
విలాసాల్లో మునిగి తేలే నేతల ఖాతాల్లోకి చేరే డబ్బు లెక్కలు, ఖరీదైన కార్లలో తిరిగే ధనికుల వద్ద పోగుపడే సంపద, రాచరికాన్ని తలపించే ప్రజాప్రతినిధుల వ్యక్తిగత జీవితంలో ప్రజాసేవకు గల స్థానం వగైరాలు ఏ ఫిర్యాదు అందని కారణంగా నిజాయితీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఏ న్యాయస్థానము దోషిగా తేల్చని కారణంగా సామాజిక జీవితాన్ని శాసిస్తాయి. ఈ ధైర్యం వల్లనే నారా భువనేశ్వరి పత్రికా ముఖంగా నా కంపెనీ షేర్లలో 2% అమ్మితే 400 కోట్లు వస్తాయి, కేవలం 300 కోట్లకు చంద్రబాబు ఎందుకు కక్కుర్తి పడతారు అని నిస్సంకోచంగా అనగలిగారు. రాజకీయ కక్ష సాధింపు అని నిర్ధారించుకున్నాక దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి గాని అరెస్టుకి వయసుని, దోమలకు చత్వారాన్ని, నేరారోపణలకు గతంలో అనుభవించిన పదవులను ఆపాదించి అపరిణతి నిందలు వేయడం దేనికో అర్థం కాదు. పైగా పాత్రికేయ వృత్తిలో తలలు నెరసిన వారు సైతం అప్రస్తుతపు వ్యాఖ్యానాలు చేయడం విడ్డూర. ఏపీ రాజకీయాల గురించి నిక్కచ్చిగా నిజాలే మాట్లాడుకోవచ్చు, మరీ వెనక్కక్కర్లేదు. సమీప గతాన్ని తరచి చూసినా ఎవరు ఏ సమయంలో ఎలాంటి వైఖరి ప్రదర్శించారు, ఇప్పుడు ఎందుకు ఇలా స్పందిస్తున్నారు, వీటి వెనక రాజకీయం కాకుండా మరేమైనా కారణాలు ఉన్నాయా, గతంలో ప్రధాని మోదీ విషయంలో చంద్రబాబు ఎలా స్పందించారో మరిచిపోయారా? నాడు బాబు మాటల్లో ధ్వనించిన అప్రజాస్వామిక ధోరణి గురించి, పరుషమైన భాష గురించి కూడా మాట్లాడాలి కదా. మోదీ వ్యక్తిగత జీవితం గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన రోజులని మర్చిపోదామా? నవ్యాంధ్రకు అన్యాయం పేరిట మోదీపై మగటిమి ప్రదర్శించి ఓట్లు కొల్లగొట్టాలనే కదా ఆ రోజు చంద్రబాబు పడిన ప్రయాస. కాలం మారినట్టల్లా ఘటనలు మరుపులోకి వెళ్ళవు కదా. అంటే దీనర్థం గతంలో మోదీ విషయంలో చంద్రబాబు అనుచితంగా వ్యవహరించడంతో పాటు పరుషమైన భాషను వాడారు కాబట్టి ఇవాళ ఏపీలో జరుగుతున్న పరిణామాలను సమర్థించాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్య న్యాయబద్ధమైందని కాదు. వర్తమానం విషయంలో ఎంత సవ్యంగా స్పందిస్తున్నామో గతం విషయంలో కూడా కొంచెం ఎరుకతో, మరికొంచెం మెళకువతో వ్యవహరిస్తే మంచి చెడులను బేరీజు వేయడం సులువవుతుంది. రాజకీయాల్లోని మంచి చెడులను మదింపు వేస్తున్నప్పుడు అన్ని సందర్భాలను గుదిగుచ్చి చూస్తే ఒక నిఖార్సైన వైఖరి తీసుకునే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక రాజకీయ అనివార్యతలు ఏర్పడ్డాయి. ఒక యుద్ధ మైదానం ఆకస్మికంగా చీలిపోయిన సన్నివేశంలో రాజకీయ పార్టీలు కూడా అనేక సందిగ్ధతల్లో తక్షణ అవసరాల రీత్యా నిమిషం ఆలోచించకుండా తమ మైదానాల్లోకి దిగిపోయాయి. రాష్ట్రాలు విడిపోయింది లగాయతు, పార్టీలన్నీ ఎన్నికల్లో రణరంగంలోకి దూకాయి. ఏపీలో జగన్ను ఓడించాలనే తాపత్రయంతో పాటు వ్యూహాత్మకంగా బీజేపీతో కొనసాగడం వల్ల వచ్చే ప్రయోజనాల కారణంగా చంద్రబాబు మోదీ ప్రభుత్వాన్ని సందర్భం ఉన్నా లేకపోయినా కీర్తిస్తూ వచ్చారు. మైత్రికి మరకత కిరీటం తొడిగారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలు, ఏపీకి దక్కని హామీల కారణంగా జనాల్లో బీజేపీపై వ్యతిరేకత ఉందని అనిపించగానే చంద్రబాబు మాట మార్చారు. దూషణల పర్వానికి దిగారు. నాటకీయత దట్టించిన అనేక రాజకీయ సన్నివేశాలను కృత్రిమంగా సృష్టించి మోదీపై దాడికి పూనుకున్నారు. సాధ్యమే కాని ప్రత్యేక హోదా గురించి ఏపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈ భ్రమాజనిత ఉచ్చులను గమనించిన కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన వైఖరి వెల్లడించగానే జనం ముందు తాను దోషిగా నిలబడాల్సి వస్తుందనే భయంతో ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అనే పల్లవి అందుకున్నారు చంద్రబాబు. ఇంతలో 2019 ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఎన్నికలకు ముందు విజయవాడ విమానాశ్రయానికి వచ్చిన మోదీకి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు స్వాగతం పలకకపోగా ఆయన రాకను నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగరవేశారు. గుంటూరులో జరిగిన అధికారిక సభలో ప్రధాని మోదీతో పాటు పాల్గొనలేదు. కథ ఇక్కడితో ఆగలేదు. మోదీ వల్ల దేశం నాశనమవుతోందని, ఇంతటి అవినీతి ఎప్పుడూ చూడలేదని ఆరోపించారు. మోదీ నుంచి దేశాన్ని రక్షించడానికి తాను కంకణం కట్టుకున్నానంటూ ప్రకటించారు. మోదీకి అసలు కుటుంబం ఉందా అంటూ సభ్యత మరచిన వ్యాఖ్యలు కూడా జరిగాయి. ఆనాడు చంద్రబాబు ఈ తరహా నాటకీయ సన్నివేశాల్లో ప్రదర్శించిన వైఖరి ప్రజాస్వామికమైందేనా? దేశ ప్రధాని పదవికి ఇవ్వాల్సిన గౌరవం విషయంలో చంద్రబాబు ప్రవర్తించిన తీరులో లేశ మాత్రమైన పరిణతి కనిపించిందా? జనం సాక్షిగా కేంద్రంపై బాహాటంగా అబద్ధాలాడిన దాఖలాలు లేవా? అదంతా మిథ్యగా భావిస్తామా? చంద్రబాబును అరెస్ట్ చేయగానే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా? అసలు అరెస్ట్ చేసే పద్ధతి ఇదేనా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? వృద్ధాప్యంలో ఉన్న పెద్ద మనిషితో ఇలా వ్యవహరిస్తారా అంటూ విమర్శలకు దిగుతున్న వారు చంద్రబాబు నాయుడు గతాన్ని కొంచెం తరచి చూడాలి. మోదీ విషయంలో చంద్రబాబు వైఖరి ఎంత ఖండనీయమో చంద్రబాబు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి కూడా అంతే ఖండనీయం.
దేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు అచ్చంగా రాజకీయమే చేస్తున్నాయి. ఏ పార్టీ లోకోద్ధరణ కోసం పుట్టుకురాలేదు. అన్ని రాజకీయ పార్టీలకు అధికారమే కావాలి. చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీకి ఇప్పటికే ఒక విషమ అనుభవం ఉంది. రాజకీయాల్లో చంద్రబాబు నమ్మదగిన మిత్రుడు కాదని ఆ పార్టీ ఏనాడో తేల్చేసుకున్నట్లుంది. రాజకీయ మైదానంలో ఏ రాజకీయ పార్టీ అయినా తన బలం తక్కువగా ఉన్నప్పుడు నమ్మదగిన మిత్రుడి కోసం వెతుకుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయ మైదానంలో బీజేపీ తన గతానుభవం దృష్ట్యా టీడీపీని విశ్వసించదగిన మిత్రుడిగా భావించడం లేదేమో. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకుంది. టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ స్వతహాగా అనేక పరిధులను నిర్ణయించుకున్నది కావచ్చు. అందుకే టీడీపీ పొత్తు క్షేమకరం కాదని తేల్చుకొని ఉండవచ్చు. చంద్రబాబు అరెస్టు వార్త విన్న జనం గంగవెర్రులెత్తి వీధుల్లో నిరసనకు దిగితే వారిని అదుపు చేయలేక సాయుధ బలగాలు కిలోమీటర్ల దూరం పలాయనం చిత్తగించాల్సి ఉంటుందని అందరూ భావించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు నగరాలను చుట్టుముట్టి పాలనా యంత్రాంగాన్ని స్తంభింపజేస్తాయేమో అని భావించారు. మారుమూల గ్రామాల నుంచి పంచాయతీల వరకు అన్ని చీమల బారుల వలె కదిలి కారాగారాన్ని కబళిస్తాయేమోనన్న భయం కూడా నెలకొంది. కానీ ఇవేమీ జరగలేదెందుకు? జనాల సానుభూతి నరాలు తెగిపోయాయా? తెలుగు సీమ రాజకీయ చరిత్రలో జనం సానుభూతి వరం దక్కని ఏకైక నాయకుడు చంద్రబాబేనా? అధికారం కోసం కోరి తెచ్చుకున్న అప్రతిష్ట చంద్రబాబు రాజకీయ జీవితంలో సానుభూతిని శాశ్వతంగా రద్దు చేసింది. ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు వేసిన తప్పటడుగు చరిత్రలో చంద్రబాబును వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మార్చింది. చాలా ఘటనలు కాలగర్భంలో కలిసిపోయినట్లు ఎన్టీఆర్ వెన్నుపోటు ఉదంతం చరిత్ర పుటలకు పరిమితం కాలేదు. అది నిరంతర వర్తమానమై చంద్రబాబును వెక్కిరిస్తూనే ఉంది. టీడీపీని అనుసరిస్తూనే ఉంది. ఎన్టీఆర్ మరణానంతరం అధికార పగ్గాలు పూర్తి స్థాయిలో చంద్రబాబు చేతికి చిక్కిన తరువాయి నాటి ఘటనల తాలూకు ఉద్వేగం పాలు తగ్గిపోయి ఉండవచ్చు. కుటుంబాల మధ్య వైరం సమసిపోయి ఉండవచ్చు. ఆ తర్వాతి కాలంలో తన మెరమెచ్చు మాటలతో చంద్రబాబు ఎన్టీఆర్ను పొగడ్తలతో ముంచెత్తి ఉండవచ్చుగాక. కానీ వైస్రాయ్ ఎపిసోడ్ అనబడే క్రూర రాజకీయ అధికార క్రీడ తెలుగు ప్రజల మస్తిష్కం నుంచి ఇంకా రద్దు కాలేదు. శాపనార్థపు గతం సానుభూతిని రద్దు చేస్తుందనే ప్రాచీనుల ఉవాచ చంద్రబాబు అరెస్టు తర్వాత దృశ్యమానమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పినట్లు రాబోయే ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడి తీరుతుందా? నెక్స్ట్ రైట్ యాంగిల్లో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.